హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైడ్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో ముంబై వాంకడే స్టేడియంలో కనీసం ముంబై బోనీ కొడుతుందా, ఈ ఐపీఎల్ సీజన్లో ముందుకెళ్తుందా అనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు మామూలు ఫామ్లో లేరనమాట ఒక్కొక్కరు కూడా. సో వాళ్ళు ఎవరైనా కూడా చించి ఆరేస్తున్నారు. ముఖ్యంగా వాంకడే స్టేడియం అనేది జాస్ బట్లర్ ఇంక ఒక రేంజ్ లో కొడతాడనే అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్ ట్రాక్ ఫుల్ లైట్ లిటిల్ బిట్ బౌన్స్ వస్తుంది. ఆ బౌన్స్ చాలు బాల్ ని హిట్ చేయడానికి. పైగా చిన్న బౌండరీస్ ఉంటాయి మీకు. ఆఫ్ సైడ్ చూసుకున్నట్టయితే థర్డ్ మ్యాన్ కానీ 56 మీటర్స్ ఆర్ 60 మీటర్స్, ఇంతకంటే ఎక్కువ దూరం ఉండదు. సో స్క్వేర్ షాట్ కొడితే బౌండరీ క్లియర్ ఈజీగా చేసేయచ్చు. అంటే సిక్స్లు వచ్చేస్తే జాస్ బట్లర్ అందులోనే అటువైపు ఆడటానికి చాలా అంటే చాలా ఇది చూపిస్తాడు. ప్లస్ స్ట్రైట్ బౌండరీ కూడా చాలా తక్కువ, 75 మీటర్స్ ఆర్ 70 మీటర్స్ బిలోనే ఉంటుంది. సో ఇలాంటి బ్యాటింగ్ గ్రౌండ్ మీద సో జాస్ బట్లర్ అండ్ యశస్వి జైస్వాల్ ని ఆపడం అనేది కొంచెం కష్టమే. కొంచెం బుమ్రా బౌలింగ్ వాళ్ళు కానీ ప్లే ఆడుకుంటూ రన్స్ తీసుకుంటే మాత్రం మిగతా వాళ్ళు మాత్రం చీల్చి చెండాడచ్చు అనమాట. ఇలాంటి ఈ సర్కమ్స్టాన్స్ లో ముంబై బోని కొడుతుందా? సో ఇటు సైడ్ కూడా తక్కువ హిట్టర్స్ ఏం లేరు. ఈసారి వీళ్ళు కొంచెం కలిసికట్టుగా ఆడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ముంబైని హార్దిక్ పాండే కెప్టెన్సీ వచ్చినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసింది పర్సనల్ గా, అందరూ కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఎవరు ఇండివిజువల్ గేమ్ అనేది వాళ్ళు ఆడుతున్నారు, ఒక టీమ్ గా అయితే ఆడట్లేదు. ఎందుకంటే అక్కడ డెసిషన్ మేకర్ అనేది ఒకటైపోయింది, చాలా అగ్రెసివ్ గా వెళ్ళిపోతున్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు జీటీలో లేని ఇది జీటీలో ఉన్నప్పుడు ఏదైతే హార్దిక్ పాండేలో లేదో అది ఇక్కడ చూపెడుతున్నాడు ముంబైలో. అది మీరు యాటిట్యూడ్ అనుకోండి, లేదంటే వేరేది ఏదైనా అనుకోండి, చాలా ట్రోల్స్ అయ్యి చూశారు. అయితే కొన్ని ప్రయోగాలు చేయడం అనేది అంత కరెక్ట్ కాదు అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ముంబై ఒక డిసిప్లిన్గా వెళ్ళింది. ఛాంపియన్స్గా చాలాసార్లు 5 టైమ్స్ 6 టైమ్స్ కొట్టారు, 5 టైమ్స్ ఛాంపియన్ జెట్ అయింది. సో అలాంటి టీము ఇప్పుడు ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోవడం అనేది, సో వాళ్ళకి ఎప్పుడు కూడా ఫస్ట్లో అదే ఉంటుంది, స్ట్రగ్లింగ్ ఉంటుంది. ఐపీఎల్ స్టార్ట్అప్ కొంచెం వాళ్ళు లేట్గా చేస్తారు, అయినా పుంజుకుంటారు. కానీ ఇక్కడ ఎందుకనో ఈసారి కొంచెం హార్దిక్ పాండే మీద విపరీతమైన ఈ నెగిటివిటీ రావడం, ట్రోల్స్ రావడం, అది రావడం, కొంచెం ఎందుకో పుల్ బ్యాక్ అవుతుందా టీం అని అయితే అనిపిస్తుంది. బట్ వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఎట్టి పరిస్థితులు కమ్బ్యాక్ అయిపోతారు, ఆ డౌట్ లేదు. సో కొంచెం టీమ్గా యూనిటీగా ఆడే ఛాన్సే ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని అయితే వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. సో ముందుకెళ్ళాలి. జీటీ చూడండి, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని ఉపయోగించుకుంది, ముందుకెళ్ళింది పాయింట్స్ టేబుల్. అలాగే ఇప్పుడు కూడా ముంబై హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటే ముంబై గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 60% ముంబైకి అడ్వాంటేజ్ అనేది చూపెడుతుంది. ఆ 40% మాత్రమే రాజస్థాన్ రాయల్కి చూపెడుతుంది. మనం ఒకసారి టీమ్స్ చూద్దాం, ప్లేయింగ్ 11 టీం చూద్దాం. రాజస్థాన్ రాయల్ చూసినట్లయితే యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజు శాంసన్, ఇక్కడ వరకు టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. తర్వాత రియాన్ పరాంగ్, అలాగే హెట్మేర్, మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందనే చెప్పాలి. తర్వాత ధ్రువ్ జురైల్ ఉన్నాడు, అశ్విన్, ట్రెంట్ బోల్ట్. అశ్విన్ కూడా బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు. సో అశ్విన్ కూడా బ్యాటింగ్ లో ప్రమోషన్ పంపిస్తున్నారు. ఏదైతే స్పిన్ అటాక్ ఎక్కువగా ఉంటుందో సో బ్యాటింగ్ అనేది పంపిస్తున్నారు. ఆ తర్వాత చాహల్, మిగతాదంతా లో ఆర్డర్ అనుకోండి. చాహల్, అలాగే సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్. మ్యాక్సిమం ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఈసారి రోమన్ పోవల్ ని ఆడిస్తారేమో అనిపిస్తుంది. లేదంటే ఎవరైనా సో వేరే ప్లేయర్ని కూడా, ఒక స్పిన్నర్ని కూడా అటాకింగ్ అనేది చూపించవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్ చూసినట్లయితే మనం ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సో వీళ్ళిద్దరూ కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం అయితే ఉంది. లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారని నేను అనుకుంటున్నా, చూద్దాం మరి ఏం జరుగుతుందో. అలాగే నమందీర్ చాలా బాగా పికప్ చేస్తున్నాడు, కానీ కొంచెం భారీ స్కోర్ అనేది సాధించలేకపోతున్నాడు. తర్వాత తిలక్ వర్మ అయితే మంచి టచ్ లో ఉన్నాడు. కొంచెం మేబీ ఏమన్నా నమన్ కంటే ముందు తిలక్ వర్మని పంపిస్తే ఈసారి ఆ ప్రయోగం హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. తర్వాత హార్దిక్ పాండే అండ్ టిమ్ డేవిడ్, అలాగే కొయిట్జీ, ఇంకా షామ్స్ ములాని బదులు సో వేరే ఎవరినైనా ఈసారి తీసుకుంటారేమో టీంలో అనిపిస్తుంది నాకైతే. సో మధ్వాల్ ఆడిస్తారని నేను అనుకుంటున్నా. ఆకాష్ మధ్వాల్ ఉన్నాడు.
ఆకాష్ మధ్వాల్ మేబీ ఆల్టర్నేటివ్ గా మొలానీ ప్లేస్ లో ఆడిన ఛాన్స్ ఉంటుంది. చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ వస్తాడా? సూర్యకుమార్ యాదవ్ ఇంకా వచ్చి ఆడే ఛాన్స్ అయితే ఈ మ్యాచ్ అయితే కనబడట్లా. మేబీ ఫర్దర్ మ్యాచెస్ కి ఏమన్నా ఫిట్నెస్ అది నిరూపించుకుంటే మాత్రం ఖచ్చితంగా టీంలో ప్లేయింగ్ లెవెన్ లోకి వచ్చేస్తాడు. టీంలోకి ఏముంది, ప్లేయింగ్ లెవెన్ లోకి వచ్చేస్తాడు. ఆ తర్వాత మనం చూస్తే పీయూష్ చావ్లా ఉన్నాడు స్పిన్నర్ కింద, బుమ్రా అలాగే లిక్విడ్ ఆడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అది కూడా మపాగా ప్లేస్ లో మాక్సిమం లిక్విడ్ ఆడే ఛాన్స్ ఉంది. సో వీళ్ళిద్దరిని ఎవరో ఒకరు ఆల్టర్నేటివ్ గా ఆడిస్తారని డిసైడ్ అవుతున్నా నేను. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ కింద బ్రావిస్ ఆడే ఛాన్స్ అనేది కనపడుతుంది. సో ఇది ముంబై టీము. సో ముంబై టీము వాంకడే స్టేడియంలో అయితే అడ్వాంటేజే, డౌట్ లేదు. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది అంటే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే బ్యాటింగ్ ట్రాకే, అందులో డౌట్ లేదు. లిటిల్ బిట్ బౌన్స్ అవుతుంది బాల్. ఆ బౌన్స్ కూడా ఏంటి, బ్యాట్ కి అనుకూలంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్లో కట్టర్స్ స్లో బౌన్స్లు వేయాలి. అంటే ఆ టైమింగ్ పేస్ టైమింగ్ ఇస్తే మాత్రం వెళ్ళిపోద్ది. పేస్ టైమింగ్ ఇవ్వకుండా స్లో కట్టర్స్ వేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా సో బౌలింగ్ పొదుపుగా చేసుకోవచ్చు. సో కొంచెం యార్కర్ లెంత్లు కూడా వేసుకుంటే ఆ బాల్ని హిట్ చేయడం అనేది కొంచెం కష్టం అని చెప్పాలి. అదర్వైజ్ చాలా అలవోకగా, చాలా ఆడుతూ పాడుతూ ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200+ కొట్టినా కూడా కాపాడుకుంటాం కష్టమే. ఎందుకంటే ముంబైలో చేజింగ్ టీమే ఎక్కువగా గెలిచిన దాఖలాలు ఉన్నాయి. హిస్టరీ కూడా అదే చెప్తుంది. చేజింగ్ టీం విన్నింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ. ఆల్మోస్ట్ 100 మ్యాచ్లు ఆడారు అనుకోండి, 70 మ్యాచ్లు చేజింగ్ టీం గెలిచింది, 30 మ్యాచ్లే ఫస్ట్ బ్యాటింగ్ గెలిచిందంటే చూసుకోండి. అంటే చేజింగ్ టీంకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా టాస్ గెలిస్తే కెప్టెన్ ఫస్ట్ బౌలింగ్కే ప్రిఫరెన్స్ ఇస్తాడు. సో టాస్ గెలిచి బౌలింగే తీసుకుంటారు ఎవరైనా కూడా అని నేను ప్రిడిక్ట్ చేస్తుంది. ఇక నా ప్రిడిక్షన్ ఏంటి అంటే ఈ మ్యాచ్లో ముంబై బౌని కొట్టే అవకాశాలు చాలా హెవీగా ఉన్నాయి. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే వరుస 2 మ్యాచ్లు ఆడిపోయారు, వాళ్ళు కంబ్యాక్ అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే రాజస్థాన్ రాయల్స్ని కొట్టడం అంత ఈజీనా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఫస్టే మీరు జాస్ బట్లర్ని అలాగే జైస్వాల్ని ఆపగలిగితే కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ వాళ్ళది తడబడే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ మాత్రం ఓపెనింగ్ స్టార్ట్ ఎత్తుకున్నారా పవర్ ప్లేలో ఒక 60-70 రన్లు, వాళ్ళని ఆపడం కష్టం. ఆ తర్వాత ముంబైలో మీకు ఫినిషర్ లేడు, ఆ ఫినిషింగ్ లోటు అనేది కనబడుతుంది. సో 277 చేజ్ చేస్తున్నా కూడా ఆ రేంజ్ లో తీసుకెళ్ళినా క్లోజ్ మ్యాచ్ చేసినా కూడా ఫినిషర్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. నిన్న కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఫినిషర్ ధోని ఉన్నా కూడా ముఖేష్ అద్భుతమైన బౌలింగ్ చేసి ధోనిని ఆపగలిగాడు. అంటే చూడండి, అంటే ఫినిషర్స్ అనేది చాలా చాలా కష్టం అవుతుంది ఈసారి ఐపీఎల్. అంటే అంత ఈజీ కాదు. లాస్ట్ ఓవర్ 10 రన్స్ ప్లస్ కొట్టడం అనేది అంత ఈజీ కాదు. లాస్ట్ బాల్ 6 కొట్టిన రోజులు కూడా ఉన్నాయి ఐపీఎల్. కానీ ఈసారి అంత ఈజీగా అయితే కనిపించట్లా. కొంచెం బౌలర్సే పై చేయి సాధిస్తున్నారు అనిపిస్తుంది. నాకైతే ముంబై ఇండియన్స్ గెలుస్తారనే ప్రిడిక్ట్ చేస్తున్నాను. సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.